హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బీట్రూట్ ఉపయోగాలు అలానే బీట్రూట్ ఫ్రై సింపుల్ అండ్ క్విక్గా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. బీట్రూట్ అనేది కంపల్సరీ వారానికి ఒకసారి తీసుకున్నారంటే మీకు బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తుంది. అంతేకాకుండా మీ బ్లడ్ లెవెల్స్ అనేది కాస్త పెరుగుతూ వస్తుందండి. చాలామంది కాళ్ళు చేతులు తిమ్మురులు ఎక్కుతున్నాయి, అంతేకాకుండా నడవలేకపోతున్నాము, నుంచోలేకపోతున్నాము అంటారు కదండి. వాళ్ళందరూ కంపల్సరీగా బ్లడ్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకోండి. వాళ్ళకి కనుక బ్లడ్ తక్కువైంది అనుకుంటే బీట్రూట్ ఫ్రై కానీ బీట్రూట్ జ్యూస్ కానీ అలానే బీట్రూట్ కర్రీ అయినా ఏదో ఒక రూపంలో బీట్రూట్ కనుక తీసుకున్నారంటే మీకు బ్లడ్ అనేది కాస్త పెరుగుతుందండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నారంటే వాళ్ళకి బాయిల్ చేసి బీట్రూట్ కనీసం వారానికి ఒకసారైనా ఇచ్చి చూడండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటుంటారు. ఇంకెందుకు ఆలస్యం, బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు బీట్రూట్ అనేది మాడిపోకుండా ఉంటుందండి. ముందుగా దీంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. అలానే నేనైతే తాలింపు వేసుకున్నాను. తాలింపులో శనగపప్పు, మినప్పప్పు, అలానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ మీకు వేపుడికి సరిపడినంత తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. ఈ కరివేపాకు అనేది మీరు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రైలో. ఈ శనగపప్పు కూడా మీకు మంచి కలర్లోకి వేగిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ బాగా వేగేంత వరకు ఇలా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా బీట్రూట్ అనేది ఇలా తురుము పెట్టుకోవాలి. ఈ తురుముని మొత్తం దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇదంతా ఫ్లేమ్ ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మీకు బీట్రూట్లో ఉన్న జ్యూస్ మొత్తం దిగి ఫ్రై చేసిన తర్వాత బీట్రూట్ అనేది మంచి సాఫ్ట్గా అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ ఫ్రై అనేది కాస్త వేగిన తర్వాత మీరు ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు అనేది కూడా చాలా లిమిట్గా వేసుకోండి. బీట్రూట్ అనేది కొంచెం ఉప్పుగా ఉంటుంది. సో ఫ్రై అయిన తర్వాత మీరు లాస్ట్లో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది. నేను కారం అయితే ఎక్కడ యూస్ చేయలేదండి. తాలింపు వేసుకున్నాం కదండి, అందులో ఉన్న ఎండుమిర్చి ఘాటు అలానే ఆవాల ఘాటు అయితే ఈ ఫ్రైకి సరిపోతుంది. ఎప్పుడైనా మీకు ఒక్కటే బీట్రూట్ ఉంది అనిపిస్తే కనుక ఇలా తురుముకుని వేసుకున్నారంటే తక్కువ కూరతో మీరు ఎక్కువ అన్నంలో తినచ్చు. ఇలా తురుముకుని వేసుకోవడం వల్ల మీకు ఆయిల్ అనేది కూడా చాలా తక్కువ పడుతుంది. అలానే పీసెస్ లాగా కట్ చేసుకున్నారంటే మీకు వేయడానికి కూడా టైం పడుతుంది. ఇలాగ లంచ్ బాక్స్లో కూడా మీరు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకున్న బీట్రూట్ ఫ్రై రెడీ. Yummy, yummy, super yummy.